యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఇంతవరకునైనా నీ పరిశుద్ధమైన సన్నిధిలో సంఘమంతా కూడి సంతోషంగా నేను స్తుతించుకున్నాం, మహింపరుచుకున్నాం దేవా. శ్రేష్టమైన ఆరాధన జరిపించుకున్నారు ప్రభు. అయా, ఇదిగో శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. నీకు వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటా ఉన్నది ప్రభు. అయా, అయోగ్యుడును ఎన్నిక లేని వాంటూ నేను నిలవబడి ప్రభు నీ మాటలు ప్రకటించుండగా దేవా, నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుడని మా ప్రభువును, మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మీకు అందరికీ తెలుసు, గత 2 వారాలుగా మనము నదుల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఆది కాండంలో చెప్పబడిన నదుల గురించి. మొత్తం మనము ఆది కాండంలో 4 నదులు మనం చూడగలమండి. మొట్టమొదటి నది పేరు ఏం చెప్పుకున్నామండి? పీషోను నది గురించి చెప్పుకున్నాం. పీషోను నది. రెండవ నది పేరు గీహోను. అది మొదటి వారంలో చెప్పుకున్నాము. అందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మీకు వివరించాను. అలాగే రెండవ వారం వచ్చేసి మూడవ నది హిద్దెకెలు అనే నది గురించి చెప్పుకున్నాం. హిద్దెకెలు. అలాగే ఈరోజు మనము యూఫ్రటీస్ నది గురించి కొన్ని సత్యాలు తెలుసుకుందామండి. ఒక్కొక్క నది గురించి వివరిస్తూ ఉన్నాను. మనకి యూట్యూబ్లో అన్నీ కూడా చక్కగా అన్నీ ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి ఈరోజు మనకి పార్ట్ 3గా యూఫ్రటీస్ నది గురించి చెప్పుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 14వ వచనం. 4వ నది యూఫ్రటీస్ అని చెప్పించారండి. 4వ నది పేరు యూఫ్రటీస్ అని చెప్పని దాని గురించి పెద్దగా ఏమి వివరించలేదు. దాని అర్థం ఏంటని చెప్పంటే పరిచయం పెద్దగా అక్కర్లేని పేరు ఈ యొక్క యూఫ్రటీస్ నది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ నది గురించి వివరించబడింది. స్టిల్ టుడే, ఈ రోజు వరకు కూడా ఆ నది యూఫ్రటీస్ అనేది పిలువబడుతున్నదండి. దానికి వేరే పేరేమి కూడా మారలేదు. ఆనాడు ఆది కాండంలో కొన్ని వేల ఏళ్ల క్రితము యూఫ్రటీస్ అని పెట్టబడింది. ఈ రోజు కూడా అదే పేరుతోటి పిలువబడుతూ ఉంది, యూఫ్రటీస్ నది. బైబిల్లో అనేక సందర్భాల్లో మనకి నది గురించి ప్రస్తావించబడింది. మనకి ఈ నదిని బైబిల్ మహానది అని పిలుస్తూ ఉందని చెప్దాం ఒకసారి. మహానది అని పిలుస్తూ ఉంది. చూద్దాం ఒకసారి. ఆది కాండము 15వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా, అలాగే చివరిలో చూద్దాము ఒకసారి. చివరిలో ఏముంది? అదే వచనంలో అని చెప్పుకుంటూ ఎబూసీయులు నీ సంతానమునికి ఇచ్చి ఉన్నాను అని అబ్రహాముతోటి నిబంధన చేశాడటండి. ఐగుప్తు నది మొదలుకొని అని చెప్పుకుంటూ ఐగుప్తు నది మొదలుకొని
గొప్ప నది అని చెప్తున్నాడు అక్కడ. గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు. అంటే ఆనాడు ప్రభువైన యెహోవా అబ్రహాముతోటి ఒక నిబంధన చేశాడు. అంటే ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ వరకు ఈ దేశమంతటిని కూడా నీకును నీ సంతానానికి ఇస్తున్నాను అని చెప్పని ఒక నిబంధన చేశాడండి. అంటే ఎంత ఉండొచ్చండి? ఐగుప్తు నది నుంచి ఆ యూఫ్రటీస్ వరకు ఎంత ఉండొచ్చు అని మనం గమనించగలిగితే 2364 కిలోమీటర్లు అండి. దేవుని మహిమపడదామండి. హల్లెలూయా. ఆనాడు దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దాన భూమి యొక్క సరిహద్దు ఫ్రమ్ ఈజిప్ట్ ఐగుప్తు నది నుంచి యూఫ్రటీస్ వరకు అన్నమాట. అంటే 2364 కిలోమీటర్లు అబ్రహాముకి స్వాస్థ్యంగా ఇచ్చేశాడు ప్రభు. మహానది అని పిలువబడింది ఈ నది. అలాగే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 7వ వచనం, మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును అరాబాలోను లెబనానుకోను మహానది అయిన యూఫ్రటీస్ వరకును వెల్లుడి అని ఉందండి అక్కడ. మహానది అయిన మొట్టమొదటేమో గొప్ప నది చెప్పబడింది, ఇందులోనేమో మహానది అని చెప్పబడిందండి. మరొక సందర్భం చూసుకుందామండి. జాషువా 1st చాప్టర్ 4th వర్స్. యెహోషువ అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. అంటే ఈ సరిహద్దు చెప్పేటప్పుడు ఈ యొక్క యూఫ్రటీస్ గురించి ప్రభు ప్రస్తావించారనమాట. మరి మహానది అంటా ఉన్నారు కదా, మరి ఇది ఎంత పెద్ద మహానది అండి అని మనం ప్రశ్నిస్తే, పశ్చిమ ఆసియాలో అతి పొడవైన నది ఈ యొక్క యూఫ్రటీస్ నది అండి. పశ్చిమ ఆసియాలో లాంగెస్ట్ రివర్ అన్నమాట యూఫ్రటీస్ నది. దీని పొడుగు ఎంత ఉండొచ్చాయా అని చెప్పంటే 2800 కిలోమీటర్లు అండి. దాని పొడుగు 2800 కిలోమీటర్స్ దాని యొక్క పొడుగు విస్తరించిందండి. అంత విస్తారమైన నది అన్నమాట ఈ నది. మరి దాని లోతు ఎంత ఉంటాయి అని చెప్పారంటే 32 అడుగుల లోతు ఉంటుందండి. 32 అడుగుల లోతు. అక్కడి నుంచి 3 అడుగుల వరకు, అంటే కొన్ని ప్రాంతాల్లో 32 అడుగులు ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లోనేమో 3 అడుగులే ఉంటుందండి. అదిగో అంత పెద్ద నది 2800 కిలోమీటర్లు అండి. టర్కీ ప్రాంతంలో అది ఉద్భవించి ఈ యూఫ్రటీస్ నది సిరియా అని కనిపిస్తుంది అక్కడ. సిరియా అని చెప్పని సిరియా ఇరాకుల గుండా ఈ నది ప్రవహిస్తూ పర్షియన్ గల్ఫ్లో కలుస్తుంది అనమాట. ఈ నది యొక్క స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి టర్కీ, పైన టర్కీ కనిపిస్తుంది చూడండి అక్కడ. టర్కీ నుంచి మొదలై అలా ప్రవహిస్తూ సిరియా దేశం గుండా ఇరాక్ దేశం గుండా ప్రయాణం చేస్తూ పర్షియా గల్ఫ్లో కలిసి అక్కడి నుంచి అరేబియా సముద్రంలో ఈ నది కలుస్తుందండి. ఎన్నో నాగరికతలకి ఈ నది పుట్టినిల్లుగా చెప్తారు. మెసపటోమియా నాగరికత ఈ నదీ తీర ప్రాంతాన్నే ఉద్భవించింది. అలాగే పర్షియా నాగరికత కూడా ఈ నది ప్రాంతాన్ని అంటే ఆనాటి కాలంలో ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పంటే తాగునీరు కావాలి కదా, అందుకని చెప్పి నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకునేవారు అన్నమాట. అలాగే మనకి బాబేలు గోపురం, మనకి ఆది కాండంలో బాబేలు గోపురం చెప్పబడింది కదా, ఆ బాబేలు గోపురం కూడా ఈ నది ఒడ్డునే కట్టబడిందండి. అంటే దాని యొక్క చరిత్ర చెప్తా ఉన్నాను. అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, టర్కీ, సిరియా, ఇరాక్ అని చెప్పని ఈ 3 దేశాలు కూడా తాగునీరుకి కానీ లేకపోతే నీటి ప్రాజెక్టులు, నీటి పారుదల పథకాలు అంటాం కదా, నీటి పారుదల పథకాలు మన వ్యవసాయానికి కానీ జల విద్యుత్ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా మనకి యూఫ్రటీస్ నదే ఆధారంగా ఉంటా ఉందండి. ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో గొప్ప వ్యవసాయం, పచ్చగా ఆ తోటలు కళకళలాడుతూ ఉంటాయి.
సో అందుకని ఈ నదిని ఏమంటామని చెప్పారంటే ఫలవంతమైన నదిని పిలుస్తూ ఉంటారు అనమాట. ఫలవంతమైన నది, ఫ్రూట్ఫుల్ రివర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు యూఫ్రటీస్ నదిని. తెలుగులోనేమో యూఫ్రటీసు అంటారు, ఇంగ్లీష్లో యూఫ్రేట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఫలవంతమైన నది, ఫ్రూట్ఫుల్ రివర్ అని చెప్పని పిలుస్తూ ఉంటారండి. ఇది ఈ నది యొక్క చరిత్ర. దీంట్లో కొంచెం మనం ఆత్మీయ విషయాలు మనం ఆలోచన చేస్తే దీన్ని మనం ఫలవంతమైన నదిగా మనం పిలుస్తూ ఉంటాం. అలాగే విశ్వాసులుగా జీవిస్తున్న మనము కూడా ఆ విధంగా చక్కగా ఆత్మీయంగా ఫలించాలని చెప్పని మన చుట్టూ ఉన్న వారికి ఆ ఫలాలు అందేలాగా ఉపయోగకరంగా జీవించాలని మన పరలోకపు తండ్రి ఆశిస్తూ ఉన్నాడండి. అంతే కదండి. ఫలించడం అని చెప్పానంటే నువ్వు ఫలించి చక్కగా డబ్బులు సంపాదించి నేను నా భార్య నా పిల్లలు హాయిగా ఉన్నామని చెప్పి అనుకుంటే సరిపోదు. దేవుడు దానికి ఒప్పుకోడు. అందుకు దేవుడు నిన్ను పంపించింది ఈ లోకానికి. నువ్వు ఆత్మ ఫలాలు ఫలించి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ ఆత్మ ఫలాలు ఫలించి అనేక సత్కార్యాలు చేస్తూ నీ చుట్టూ ఉన్న వారికి ఉపయోగకరంగా ఉన్నప్పుడే పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవానికి చేరుకోవాలంటే నేనేం చేయాలో ప్రభువా అని చెప్పని ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు వద్దకి. ఏమంటాడు ప్రభు అప్పుడు? ఏమని అడుగుతాడని చెప్పానంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా అని చెప్పి అంటాడు. అంటాడనరా? ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా. అప్పుడేమంటాడు ఆయన యవనస్తుడు? ఓ నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నాను ప్రభువా, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు అని చెప్పి టక్ టక్ టక 10 ఆజ్ఞలు చెప్పేశాడు. ఓ వెరీ గుడ్, చాలా మంచిది నాయనా. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ దగ్గర డబ్బు బాగా ఉంది, నువ్వేం చేస్తావని చెప్పానంటే ఆ డబ్బుని నీ చుట్టూ ఉన్న వారికి పేదలకి పంచిపెట్టి నాతో కలిసి పరిచర్యకు వచ్చేసి అని చెప్పి అంటాడు. వాడప్పుడు ముఖం మార్చుకుని వెళ్ళిపోతాడు. అంటే నీ దగ్గర డబ్బు ఉంది, సంతోషమే, దేవుడు నీకు చక్కగా డబ్బు ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, చాలా సంతోషం. అయితే ఆ డబ్బు ఏం చేయాలని చెప్పారంటే పేదలకు కొంచెం సహాయం చేయి, నీకున్న దాంట్లో కొంచెం సహాయం చేయి, లేని వారి యొక్క ఆకలి తీర్చు. నువ్వు పక్కనోడికి పెట్టకుండా 1 రూపాయి కూడా నేను నా భార్య నా పిల్లలు మేము హాయిగా ఉంటే చాలనుకుంటే నువ్వు ధనవంతుడిలాగా అయిపోతావు. ధనవంతుడు లాజరు, ఇద్దరు చనిపోయారు కదా, ధనవంతుడు లాజరు. లాజరు చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడేమో అలా అయిపోతావు నీ పరిస్థితి. ఆత్మ ఫలాలు ఫలించి నీ చుట్టూ ఉన్న వారికి ఉపయోగకరంగా జీవించాలని చెప్పి ప్రభు ఆశిస్తూ ఉన్నాడండి. ఎలా ఫలించాలి, ఏ విషయాల్లో ఫలించాలి అని మనం గమనిస్తే బైబిల్లో నుంచే కొంతమంది మీకు పరిచయం చేస్తానండి. ఏ విషయాల్లో ఫలించాలి అంటే అబ్రహాము శారా వలె విశ్వాసంలో ఫలించాలండి. అబ్రహాము శారా వలె విశ్వాసంలో చెప్దాం ఒకసారి. అబ్రహాము శారా వలె విశ్వాసములో ఫలించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11th చాప్టర్ 9, 10, 11 వర్స్. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారును గుడారముల్లో నివసించుచు అన్య దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. చాలండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైనటువంటి ఏ వాగ్దానం అండి? ఏ వాగ్దానం అండి? అబ్రహాముకి ఏమని వాగ్దానం ఇచ్చాడు ప్రభు? నీ సంతానమును ఇసుక రేణువుల్లాగా విస్తరిస్తాను, ఇంకా ఆకాశంలో
నక్షత్రాలు నీ చేతనైతే లెక్కబెట్టు, నీ సంతానమును అలా చేస్తానని చెప్పని వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఐగుప్తు నది మొదలుకొని, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ వరకు ఈ దేశాన్ని మీకు కానుకగా ఇస్తానని చెప్పిన అబ్రహాముకి వాగ్దానం ఇస్తే, అబ్రహాము చలవరాతి బిల్డింగ్లో నివాసం ఉండకుండా ఎక్కడ ఉంటున్నాడండి? గుడారముల్లో నివసిస్తూ ఈ దేశము మాది కాదు, ఈ దేశం మాది కాదు, మా ఆధార్ కార్డు ఇక్కడ లేదు అని చెప్తున్నాడు. ఎక్కడుందట ఆధార్ కార్డు? పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమా పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. 4వ అధ్యాయము 18వ వచనం చూస్తే, 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే, నీ సంతానము చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అదండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే దేవుడు ఏం చెప్పాడండి? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్పని వాగ్దానం ఇచ్చాడు. కానీ రోజులు గడిచిపోతా ఉన్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ముసలు అయిపోయారు. చుట్టుపక్కల వారు అనేక రకాలుగా అడిగి ఉంటారు, ఏమయ్యా చెప్పావు కదా, మరి దేవుడు ఇట్లా వాగ్దానం ఇచ్చాడు కదా, మరి ఏమైంది? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, గొప్ప మాట ఉన్నది, అందులో చాలా గొప్ప అర్థం ఉందండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అలాగే రమారమి 100 ఏండ్ల వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. అదండి, ఈరోజు మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాము? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడని చెప్పని, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి నువ్వు నమ్మాలి కదా. అలా నువ్వు నమ్మనప్పుడు నువ్వు మందిరానికి వచ్చి ఉపయోగం లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడండి, విశ్వాసం. అలాగే శారా కూడా మనకి హెబ్రీ పత్రిక చూస్తే 11వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అదండి, అబ్రహాము శారా వలె విశ్వాసములో ఫలించు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది. మీకు ఇచ్చే సలహా ఏంటని చెప్పంటే, ప్రతిరోజు కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం డైలీ ఒకసారి మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటా పోండి. విశ్వాసంలో బలపడతారు. గొప్ప విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రికలో రాయబడిందండి. ఏ విషయాల్లో ఫలించాలి అనే అంశంలో ముందుకెళ్తా ఉన్నాం. మొట్టమొదటిగా అబ్రహాము శారా వలె విశ్వాసంలో ఫలించాలి. నెంబర్ 2, ఏలియా హన్నా వలె ప్రార్థనలో ఫలించాలి. ఏలియా హన్నా వలె ప్రార్థనలో ఫలించాలండి. గమనించాలి, ఏలియా గొప్ప ప్రార్థనా పరుడు, అగ్ని ప్రవక్త అని పిలుస్తారు ఏలియాని. అయితే ఆనాటి కాలంలో ఆహాబు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎవరండి? ఆహాబు రాజు అతని భార్య యెజెబెలు ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. బయలుని వాళ్ళు పూజించేటువంటి వాళ్ళు. బయలును పూజిస్తే వర్షాలు పడతాయని చెప్పని, బయలును పూజిస్తే పంటలు పండుతాయని చెప్పని, బయలును పూజిస్తేనే సంతానం కలుగుతుందని చెప్పని నమ్మి
బయలు దేవతారాధన చేసేటువంటి వారు. ఎప్పుడు? ఆనాటి కాలంలోనండి. దేశమంతా కూడా బయలు దేవతారాధికులు ఎక్కువైపోయారు. అదిగో అప్పుడు దేవుడు ఏలియాని పంపించాడండి. ఏలియా వచ్చి నిజమైన దేవుడు ఎలా ఉంటాడో, నిజ దేవుని శక్తి ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాడు, రాజుకు చూపించాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా దేశంలో 3.5 ఏళ్ల పాటు వర్షం కురియలేదు. అప్పటి వరకు ప్రజలు అనుకున్నారు బయలును పూజిస్తే వర్షం బాగా విస్తారంగా పడుతుందని చెప్పని అనుకునేవారు. కానీ ఏలియా దేవునికి ప్రార్థన చేయగా 3.5 years వర్షం లేదు, మంచు కూడా పడలేదట కనీసం. దేశం మొత్తం కూడా కరువు, భూములు ఎండిపోయినాయండి. ఆ కాలం ముగిసిన తర్వాత మళ్ళా ఏలియా దేవునికి ప్రార్థన చేయగా విస్తారమైన వర్షం కూర్చున్నట్లుగా మన వాక్యం సెలవిస్తా ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే రెండవసారి ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం ఒక్కసారి గమనిస్తే, మొదటి రాజులు 18వ అధ్యాయము 18th chapter, 1 Kings 18th chapter 41 verse. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయపోయేను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకుననే మాట కొంచెం అండర్లైన్ చేస్తారా? ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అతని యొక్క ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకుని దేవునికి ప్రార్థన చేశాడండి. ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకుని చేసే ప్రార్థన అని చెప్పానంటే గొప్ప విశ్వాసంతో, గొప్ప విధేయతతోటి, గొప్ప నిరీక్షణతోటి, లోకాన్ని పట్టించుకోకుండా దేవునిపైన విశ్వాసం చేసే ప్రార్థనే ఆ ప్రార్థన అండి. 7 సార్లు ప్రార్థించాడు, వర్షం కురియాలి ప్రభువా అని చెప్పని. అంతకుముందేమో ప్రభువా అగ్నిని కురిపించి ప్రభువా అని చెప్పని ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠమైనటువంటి పశువుని మొత్తం అంతా కూడా ఒక్కసారే ప్రార్థన చేశాడు, అగ్ని రావాలి ప్రభువా అని చెప్పని. కానీ ఇక్కడ వర్షం కోసము 7 సార్లు ప్రార్థన చేశాడండి. అంటే దేవునికి మనం పట్టుదలతోటి ప్రార్థన చేయాల్సి ఉంటుంది, విశ్వాసంతో ప్రార్థన చేయాలండి. ఏలియా వలె ప్రార్థన ఫలాన్ని ఫలించాలి. హన్నా మనకందరికీ బాగా తెలుసు, వివాహమైంది. కానీ వివాహమైన తర్వాత ఎంతో కాలం పాటు గర్భఫలం లేదు. తన యొక్క వైరి పెనిన్న మనం విసిగిస్తూ ఉంది. హన్నా దేవుని యొక్క సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసి గొప్ప దైవజనుడు సమూయేలుని కానుకగా పొందగలిగిందండి. సమూయేలు గొప్ప దైవజనుడే కాదు, గొప్ప ప్రవక్త, అలాగే గొప్ప న్యాయాధిపతి కూడా అండి. తన యొక్క జీవిత కాలంలో 2 రాజులను సమూయేలు అభిషేకించాడు. ఆనాటి కాలంలో సమూయేలు మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు దేవుడి దిగి వచ్చి మాట్లాడుతున్నాడా అన్నట్లుగా ఉండేదటండి. అంత గొప్ప దైవజనుడు సమూయేలు. హన్నా యొక్క ప్రార్థన ఫలితం అండి. ఈరోజు మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంది? కన్నీటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన అండి. అసాధ్యాల్ని సుసాధ్యం చేసేస్తుంది. ఒకనొకసారి ఒక గొప్ప దైవజనుడు తన యొక్క టీంని ఒక ప్రాంతానికి పంపించి అక్కడ పరిచర్య జీవన పంపించాడట. అక్కడ మందిరం కట్టించి పరిచర్య జీవన పంపించాడట. అక్కడ ఆ టీము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. ఎంత చేసినా సరే చుట్టుపక్కల వారు ఒక్కరు కూడా ఆయన వాక్యం వినడానికి రావట్లేదట, వాళ్ళ వాక్యం వినడానికి రావట్లేదట. అక్కడ మందిరం కట్టాలంటే కూడా వీలు పట్టలేదట. రోజులు నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని పంపించిన యజమానికి కబురు పెట్టారు, అయ్యా మేము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కానీ మా ప్రయత్నాలు
విఫలమైపోయినాయి, ఏం చేయాలి అని చెప్పంటే ఆయన అన్నాడట. ఒక టెలిగ్రామ్ పంపించారట. ఆనాటి కాలంలో ఫోన్లు లేవు కదా, టెలిగ్రామ్ పంపించారట. ఆ టెలిగ్రామ్లో ఏంటని చెప్పానంటే, హ్యావ్ యూ ట్రైడ్ టియర్స్ అని పంపించారట. హ్యావ్ యూ ట్రైడ్ టియర్స్, ప్లీజ్ ట్రై విత్ టియర్స్. మీరు కన్నీటిని ప్రయత్నించారా? ప్రయత్నించకపోతే కన్నీటిని ప్రయత్నించి చూడండి అని చెప్పి అన్నాడటండి. ఆ రోజు నుంచి వాళ్ళు మోకరిల్లి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే కొద్ది కాలంలోనే అక్కడ గొప్ప మందిరం కట్టబడిందట. అనేక ఆత్మల పంట వాళ్ళు కోయగలిగారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తుందండి. మీ బిడ్డల కోసం కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నారా? మీ కుటుంబంలో రక్షణ లేని వారి కోసం కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నారా? మొండి సమస్యల కోసం కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నారా? ఒక దైవజనుడు ఇలా అన్నాడండి. ఒక కొటేషన్ ఏంటని చెప్పంటే, వేర్ దెర్ ఇస్ నో ప్రేయర్ దేర్ పీపుల్ విల్ ఫరిష్. ఎక్కడైతే ప్రార్థన ఉండదో అక్కడ ప్రజలు నశించిపోతారు. వేర్ దెర్ ఇస్ నో విజన్ దేర్ పీపుల్ విల్ ఫరిష్. ఎక్కడైతే దర్శనం ఉండదో అక్కడ ప్రజలు నశించిపోతారు. వేర్ దెర్ ఇస్ నో లీడర్ దేర్ పీపుల్ విల్ ఫరిష్. ఎక్కడైతే నాయకుడు ఉండడో అక్కడ ప్రజలు నశించిపోతారు. వేర్ దెర్ ఇస్ సిన్ దేర్ పీపుల్ విల్ ఫరిష్. ఎక్కడైతే పాపం పేట్రేగిపోద్దో అక్కడ ప్రజలు నశించిపోతారు. ప్రార్థన లేకపోతే నీ కుటుంబం నిలువున కుప్పకూలిపోద్ది. ప్రార్థన లేకపోతే నీ కుటుంబంలో అభివృద్ధిని చూడలేవు. క్రైస్తవుడివై ఉండి ఒక 5 నిమిషాల పాటు మోకరిల్లి ప్రార్థన చేసుకోకపోతే ఎందుకయ్యా నీ బతికింగా? ఈనాడు చాలా మంది వచ్చి ప్రార్థన చేసుకుంటారు, బాగానే ఉంటుంది, కానీ ఇంటికెళ్ళి ఒక్క 5 minutes కూడా మోకరిల్లి ప్రార్థన చేసుకోలేరండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకుందామండి. ఇంతవరకు ఆ విధంగా మోకరిల్లి ప్రార్థన చేసుకునే అలవాట్లు మీకు లేకపోతే కనీసం ఈ రోజు నుంచైనా సరే ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ఫలాన్ని ఫలించాలి. మూడవదిగా, పౌలు మగ్దలేనే మరియ వలె స్వార్థ ఫలాన్ని ఫలించాలండి. సౌలు మొట్టమొదటిగా సౌలు పౌలుగా మారకముందు భయంకరటువంటి నిష్ఠ కలిగిన యూదుడండి. క్రైస్తవులను దారుణంగా హింసించేటువంటి వాడు. చిన్న పెద్ద, ఆడ మగ, ఏమండి, వృద్ధులు స్త్రీలు ఏమీ లేదు, ప్రతి ఒక్కరి వాడు దారుణంగా హింసించాడు. కానీ దమస్కు మార్గంలో ఆ దర్శనం పొందుకున్న తర్వాత ఒకటే లక్ష్యం, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని చెప్పని లక్ష్యంగా చేసుకుని గొప్పగా సువార్త పరిచయం జరిగించాడండి. తన జీవిత కాలంలో 3 మిషనరీ యాత్రలు చేశాడు. అనేక మందిని శిష్యులుగా పొందుకున్నాడండి. తిమోతి, తీతుకు, ఫిలమోను, అకుల, ప్రిస్కిల్లా, లూదియా, ఇటువంటి గొప్ప గొప్ప వారు ఎంతో మందిని శిష్యులుగా తయారు చేశాడండి. స్వార్థ ఫలాన్ని ఆ విధంగా ఫలించాలి. ఈరోజు నేను ఏమేమి ఉన్నానది కేవలం క్రీస్తే, నా అతిశయం క్రీస్తే అని చెప్తూ కొరింథీ పత్రికలో ఒక మాట రాస్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. 2 కొరింథీ 11వ అధ్యాయము 2 Corinthians 11th chapter 2 Corinthians 11th chapter 23 to 25, 23 నుంచి 25. మరి విశేషముగా ప్రయాసపడుతుని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయముల్లో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, 1 రాత్రి మగళ్ళు
సముద్రములో గడిపి తిని. ఏమండి, ఒక్కసారి మళ్ళా చూస్తారా ఒకసారి? ఏముందండి, ఓడ 3 సార్లు పగిలిపోయిందటండి. ఇంకేం చెప్తున్నాడండి, ఇంకేం చెప్తున్నాడు అక్కడ? అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయముల్లో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ, అంటే 39 దెబ్బలు 5 సార్లు తిన్నాడటండి. ఇంకా బెత్తములతో కొట్టబడి తిని, రాళ్లతో కొట్టబడి, అయినా సరే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. భయంకరంగా రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు రైడ్ అని చెప్పేసి పడేసిపోతే వాడు వెళ్ళిపోగానే దులుపుకుని మళ్ళా పోయి సువార్త ప్రకటించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి పరిచారకులకి, ఆనాటి సువార్త పరిచారకులకి, ఈనాటి పరిచారకులకి తేడా గమనించాలండి. కానీ పౌలు గారు ఏమండి, అంత పరిచర్య, పౌలు వలె సువార్త ఫలాన్ని ఫలించాలండి. మగ్దలేనే మరియ వలె బైబిల్లో మొట్టమొదటి సువార్తికురాలు ఎవరండి? మగ్దలేనే మరియనా? ఎవరన్నా చెప్పగలుగుతారా? మొట్టమొదటి సువార్తికురాలు సమరయ స్త్రీ. మొట్టమొదటి సువార్తికురాలు సమరయ స్త్రీ అయితే, రెండవ సువార్తికురాలు మగ్దలేనే మరియ. మొట్టమొదటి సువార్తికురాలు సమరయ స్త్రీ అండి. తన ఊరి వారికి పరిగెత్తుకుని పోయి అందరిని పట్టుకొచ్చేసింది యేసుప్రభు వద్దకి. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని నేను చూపిస్తారండి అని చెప్పని పట్టుకొచ్చేసింది అందరినీ. మొట్టమొదటి సువార్త పరిచర్య సమరయ స్త్రీ చేసింది. ఇగో రెండవ స్త్రీ మగ్దలేనే మరియ అండి. 7 దయ్యాల్ని ప్రభువు ఆమె నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మగ్దలేనే మరియ ఇంకా ఎప్పటికి కూడా ప్రభువుని వదిలిపెట్టలేదండి. తాను బతికినంత కాలం యేసు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ప్రభువుని అంటి పెట్టుకుని జీవించిందండి. యేసు ప్రభుని సిలువేసినప్పుడు అందరూ పారిపోయారు, శిష్యులందరూ కూడా. యేసు ప్రభు యొక్క తల్లి మరియ, అలాగే ఆయన ప్రియ శిష్యుడు యోహాను, ఇంకా 2-3 స్త్రీలు మాత్రమే అక్కడ ఉన్నారు. వారిలో ఈమె ఒక ఆమె మగ్దలేనే మరియ. యేసు ప్రభు మరణించిన తర్వాత ఆ సమాధిలో పెట్టేటప్పుడు, అరిమతయి యోసేపు సమాధిలో పెట్టేటప్పుడు ఎవరు లేరు అక్కడ, మగ్దలేనే మరియ మాత్రమే ఉంది అక్కడ. అలాగే యేసు ప్రభు మరణించి లేచిన తర్వాత మొట్టమొదటి చూసింది ఈ మగ్దలేనే మరియానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చూసి సంతోషం పట్టలేక పరిగెత్తుకుని పోయి శిష్యులు చెప్పేసింది, యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పని అందరికి చెప్పి అందరినీ ఉత్సాహపరిచిందండి. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యే సమయంలో శిష్యులందరితో పాటు ఈ మగ్దలేనే మరియ కూడా అక్కడ ఉండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం చెప్పిన ఆజ్ఞను పొందింది. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆమె గురించి బైబిల్ ఎక్కడ కూడా వ్రాయబడలేదండి. కానీ చరిత్ర చెప్తా ఉంది, తాను బతికినంత కాలం కూడా మళ్ళా వివాహం చేసుకోకుండా ఒక సన్యాసిగానే ఉండి దేవునికి సువార్త చేస్తూ ఆమె చనిపోయిందని చెప్తా ఉంటారు. ఇదిగో ఇలా పౌలు వలె, మగ్దలేనే మరియ వలె సువార్త ఫలాన్ని ఫలించాలండి. ఏ ఏ విషయాల్లో ఫలించాలి? మొట్టమొదటిగా అబ్రహాము శారా వలె విశ్వాసంలో ఫలించాలి. ఇంకా నెక్స్ట్ ఏలియా హన్నా వలె ప్రార్థన ఫలాన్ని ఫలించాలి. చివరిగా పౌలు మగ్దలేనే మరియ వలె సువార్త ఫలాన్ని ఫలించాలండి. 3 అంశాలు చెప్పుకుందాం. ఇలా ఫలించాలని చెప్పానంటే ఎలా జీవించాలి, ఏ ఏ విషయాల్లో ఫలించాలి చెప్పుకుందామండి. అయితే ఇలా ఫలించాలని చెప్పానంటే ఎలా జీవించాలి? ఒక 4 అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఇలా ఫలించాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, క్రీస్తును అంటి పెట్టుకుని జీవించాలండి. క్రీస్తును చెప్దాం ఒకసారి, క్రీస్తుని అంటి పెట్టుకుని జీవించాలండి.
యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చాలండి. ఆయన ద్రాక్షావల్లిగా ఉన్నాడు, మనము తీగలుగా ఉన్నామండి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే ఎలాగో ఫలిస్తుందో, మనం ఆయన అంటి పెట్టుకుని జీవించినప్పుడే మనము బహుగా ఫలించగలము. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు, యూజ్లెస్ అని చెప్పి అంటాడు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా ఉపయోగం లేదు. ఆయనలో నిలిచి ఉండుట, ఆయనలో నిలిచి ఉంటాని చెప్పానంటే బైబిల్ పక్కలో పెట్టుకుని పడుకొని నిలిచి ఉంటామా ఏమండి? లేదా బైబిల్ సంకలో పెట్టుకుని తిరిగితే బైబిల్ నిలిచి ఉంటామా? లేదా పొద్దున్నే దేవుని యొక్క వాక్యాలు అందరికీ షేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది పొద్దున్నే వాక్యాలు షేర్ చేస్తారు. ఇది ఒక అలవాటు ఉంటుంది చాలా మందికి, మంచి అలవాటే. కానీ అలా చేస్తే ఆయనలో నిలిచి ఉంటామా ఏమా? లేకపోతే మెడలో క్రాస్ చేసుకోవడము, లేకపోతే పలానా టెంపుల్ బ్యాండ్ పెట్టుకుంటే నిలిచి ఉంటామా? నిలిచి ఉంటామంటే ఏంటి? దేవుని యొక్క మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలండి. దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండి ఆ యొక్క వాక్య ప్రకారం మన జీవితాలు సరిదిద్దుకోవాలి. ఆ యొక్క వాక్య ప్రకారం మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన వాక్య ప్రకారం జీవించాలి. ఆయన ఏ విధంగా ఇతరులను ప్రేమించాడో మనం కూడా అదే విధంగా ఆ యొక్క ప్రేమను కనపరచగలగాలి. ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడో మనం కూడా ఆ యొక్క తగ్గింపును కనపరచాలి. ఆ యొక్క ప్రేమను కనపరచాలి, విధేయత కనపరచాలి. ఆయన యొక్క మాటలు మన హృదయాల్లో ఉంచుకుని ఆ యొక్క వాక్య ప్రకారం మనం జీవించినప్పుడే ఆయనలో నిలిచి ఉన్నట్లు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నాలో మీరు నిలిచి ఉండి నా మాటలు మీరు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. గొప్ప వాక్యం అండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండేట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రభువా, ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి ప్రభువా, అగ్ని దిగి వచ్చింది. వర్షం కురియకూడదు ప్రభువా, వర్షం కురియలేదు. సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలి ప్రభువా, ఆగిపోయింది. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడది మీకు అనుగ్రహించబడును. మనం ఆయనలో నిలిచి ఉన్నామా? ఆయన వాక్య ప్రకారం జీవిస్తున్నామా? గమనించండి. ఆదివారం మందిరాలకు వస్తున్నారు, వచ్చినంత మాత్రాన ఆయనలో నిలిచి ఉన్నట్లు కాదండి. ఇదిగో ఆయన వాక్య ప్రకారం మనం జీవించగలిగితే, ఆయన ప్రేమను మనం కనపరచగలిగితే, అదిగో అప్పుడు ఆయనలో నిలిచి ఉన్నట్లండి. అప్పుడు మనం బహుగా ఫలించగలం. నువ్వు ఆ తగ్గింపు తత్వం కనపరచకపోతే, కట్టుకున్న భర్తని నువ్వు ప్రేమించకపోతే, ఏమండి, కట్టుకున్న భార్యను నువ్వు ప్రేమించకపోతే ఇంక వాక్యం నిలిచి ఉన్నట్లు కాదు, ఉపయోగం లేదు. గొప్ప అర్థం ఉందండి యోహాను సువార్త 15, అందుకు చదివించాను ఫస్ట్ అది. క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తుని అంటి పెట్టుకుని జీవించాలి. మొట్టమొదటిగా ఫలించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి అంశం. రెండవ అంశం ఏంటని చెప్పంటే, పనికిరాని తీగలో పారవేయాలి. బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? పనికిరాని తీగలో పారవేయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా.
మేము కిందింట్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడంటే 2-3 ఫ్లోర్లు వేసుకున్నాం, కానీ కిందింట్లో ఉన్నప్పుడు మా ఇంటి ముందు చక్కటి మల్లె చెట్టు ఉండేది, సన్నజా చెట్టు కూడా ఉండేది. చక్కగా పూలు చక్కగా వచ్చాయి అన్నమాట ఎండాకాలంలో. అయితే చలికాలం రాగానే మా పాస్టర్ గారు ఏం చేసేవారని చెప్పానంటే, అవన్నీ కూడా మొత్తం తీగలు మొత్తం కట్ చేసి పడేసేవాడు. మొత్తం చెట్టు అంతా కూడా బోడి బోడి అయిపోయేది. మళ్ళా ఎండాకాలం రాగానే చక్కగా పచ్చగా ఏమంటే చిగుర్లు వచ్చేసి చక్కగా పూలు. అలానే మనం కూడా విశ్వాసంగా జీవిస్తున్న మనము, అధికంగా ఫలిస్తున్న మనము మరింకా అధికంగా ఫలించాలని చెప్పని, ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఇంకా ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలు తీసివేను. దాని అర్థం ఏంటని చెప్పానంటే, నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు అడ్డు వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన తొలగించేస్తాడు. ఆత్మీయతలో నువ్వు డెవలప్ కాకుండా అడ్డుపడే ప్రతి అంశాన్ని కూడా ఆయన సరిచేస్తాడు. ఎందుకని సరిచేస్తాడు? నువ్వు ఇంకా ఫలించాలని చెప్పని. ఎలా సరిచేస్తాడు? నీ జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తాడు, నీ జీవితంలో కొన్ని కష్టాలు అనుమతిస్తాడు. ఊహించిన సంఘటనలు నువ్వు నీ జీవితంలో ఎదురవుతాయి నీకు. అరే ఏంటి కష్టం వచ్చింది? నేను దేవుణ్ణిలో విశ్వాసంగా ఉంటున్నాను కదా, ప్రతి వారం కూడా మందిరానికి వెళ్తా ఉన్నా కదా, ఏంటి కష్టం వచ్చింది నా జీవితంలో? ఒక నిజమైన విశ్వాసి ఏం చేస్తాడని చెప్పంటే, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు తనలో దేవునికి ఆయాస్కరమైన అంశం ఏదైనా ఉన్నదేమో సరి చేసుకుని అంశాన్ని తొలగించుకుని మరింత క్రమశిక్షణతో దేవునిలో ఎదిగే ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఇంకా అద్భుతంగా ఫలిస్తాడు. అయితే కొంతమంది ఏం చేస్తారని చెప్పంటే, కష్టాలు శ్రమలు రాగానే నెమ్మదిగా విశ్వాసంలో వెనక్కి జారిపోయి లోకంలో గలిచిపోతారు. వాటిని వాక్యం చెప్తుంది పనికిరాని తీగలు అని చెప్పంటాను. పనికిరాని తీగలు ఏం చేస్తాము? కట్ చేసి పక్కన పడేస్తాం. కొంతకాలం పాటు ఆ పనికిరాని తీగలు కూడా చక్కగా పచ్చగానే ఉంటాయి. కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత ఆ పనికిరాని మొక్కలు ఎండిపోతాయి. ఎండిపోయిన వాటిని తీసుకెళ్ళి అగ్నిలో కాల్చేస్తారు. ఈరోజు నువ్వు అగ్నిలో కాల్చేయబడాలని చెప్పని ఆశిస్తా ఉన్నావా? అధికంగా ఫలించాలని చెప్పని ఆశపడతా ఉన్నావా? మీ ఇష్టం అది. దేవుడు జీవమును మరణమును మీ ముందు ఉంచేశాడు. మీరు జీవ మార్గం ఎంచుకుంటారో మరణ మార్గం ఎంచుకుంటారో మీ ఇష్టం అది. గల్లబట్టుకునేవి లాక్కురాడు ప్రభు, ఈ మార్గం రారా అని చెప్పని నీకు చూపిస్తాడు 2 మార్గాలు. ఏ మార్గంలో పోవాలో నీ ఇష్టం. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. 2 అంశాలు చెప్పుకున్నాం. పనికిరాని తీగలు పారవేయాలి. అలాగే 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, 1 పేతురు 1:7, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అదండి. అంటే పరలోకంలో మనకి మెప్పు రావాలని చెప్పని, పరలోకంలో మనకు ఘనత రావాలని ప్రభు ఆశిస్తూ ఆ యొక్క శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 అంశాలు చెప్పుకున్నామండి. అధికంగా ఫలించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా క్రీస్తును అంటి పెట్టుకుని జీవించాలి. రెండవదిగా పనికిరాని తీగలు పారవేయాలి. 3వ అంశం ఏంటని చెప్పానంటే, 3వ అంశము పాపం విషయమై చనిపోవాలి.
పాపం విషయమై చనిపోవాలి. డయింగ్ టు సిన్ అంటారు ఇంగ్లీష్లో. డయింగ్ టు సిన్. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకున్నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒకసారి చెప్దామండి, అందరం చెప్దాం ఒకసారి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు తాను ఇంకా కొద్ది రోజుల్లో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను అని తెలిసినటువంటి ఆ యొక్క సమయంలో మాట్లాడినటువంటి మాటలండి ఇవి. కొద్ది రోజుల్లో తాను సిలువ వేయబడతానని చెప్పని తెలిసినటువంటి సమయంలో మాట్లాడినటువంటి మాటలే ఈ మాటలండి. ఒక గింజ భూమిలో నాటపడకుండా ఉన్నప్పుడు అది ఒంటిగానే ఉంటుంది. కానీ గింజ భూమిలో నాటబడినప్పుడు, అది చచ్చినప్పుడు అని చెప్పానంటే దానికి రూపాన్ని కోల్పోయినప్పుడే అది చక్కగా ఒక మొక్కగా పెరిగి, ఒక వృక్షంగా పెరిగి చక్కని ఫలాలు అందించగలదండి. నిజమేనండి. యేసు ప్రభు తన యొక్క మరణం ద్వారా తిరిగి మళ్ళా పునరుత్థానం ద్వారానే ఈ లోకానికి రక్షణ, నిత్య జీవం అని చెప్పినటువంటి ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరిగింది. యేసు ప్రభు ఆయన యొక్క మరణ పునరుత్థానం ద్వారా ఈనాడు మనం ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం. నిత్య జీవం అనేటువంటి వరాన్ని మనం పొందుకున్నామండి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవకపోతే ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఈ విధంగా మాట్లాడుకోవటం వ్యర్థమే, ఉపయోగం లేదు. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం, మనం మాట్లాడుకోగలుగుతున్నామండి. ఈరోజు మిగిలిన వారికి మనకి తేడా ఏంటండి? ఒకటే తేడా ఏంటని చెప్పంటే, వారు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు. కానీ క్రైస్తవులకి మరణించిన తర్వాత నిత్య జీవాన్ని పొందుకోండి చెప్పిన గొప్ప నిరీక్షణ మనకుందండి. అందుని బట్టి దేవుని గట్టిగా మహిమపడతామండి. హల్లెలూయా. నిత్య జీవం అనేటువంటి వరాన్ని మనం పొందుకున్నామండి. పాపం విషయంలో చనిపోవాలండి. ఒక గోధుమ గింజలాగా చనిపోవాలి. అవునండి, క్రైస్తవుడు పాపం విషయంలో చనిపోవాలి. బాప్టిజం అప్పుడు జరిగేటువంటి కార్యక్రమం అదేనండి. ఆ బాప్టిజం కార్యక్రమంలో ఆ యొక్క నీటిలో మునిగేటప్పుడు నీ యొక్క పాత జీవితం, నీ యొక్క పాపిష్టి జీవితము, నీ పాత అలవాట్లు, పాత ప్రవర్తన, పాత నడవడిక అన్నీ కూడా ఆ నీటిలో సమాధి చేయబడాలి. నీటిలో సమాధి చేయబడి ఒక నూతన వ్యక్తిగా నువ్వు తిరిగి లేవగలగాలి. అప్పుడే నువ్వు దేవుని కొరకు ఆత్మ ఫలాలు ఫలించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా చనిపోవడం అనేది ఒక ముగింపు కాదని, ఒక నూతన అధ్యాయానికి ప్రారంభం. అలా పాపం విషయంలో చనిపోయినప్పుడే నువ్వు అధికంగా ఫలించగలవు. ఇది 3వ అంశం. చిట్ట చివరి అంశము, అధికంగా ఫలించాలంటే యూఫ్రటీస్ వలె అధికంగా ఫలించాలని చెప్పానంటే, ఫలవంతంగా ఉండాలని చెప్పారంటే చిట్ట చివరి అంశము పాపం నుంచి దూరంగా పారిపోవాలండి. బైబిల్ పాపం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుందండి. ఈనాడు చాలామంది బాప్తిజం తీసుకోమ్మా, బాప్తిజం తీసుకోవయ్యా అని చెప్పానంటే వాయిదా వేస్తూ ఉంటారు. కారణం ఏంటని చెప్పంటే ఈ పాపం నుంచి దూరంగా వెళ్ళాలని చెప్పినట్టు కారణం చేత. అందుకే కదా సినిమాలు చూడకూడదు, ఏమండి, ఈ లోక ఆశల్లో మనం పాలు పొమ్మలు పొందుకోకూడదు. ఇంక ఇవన్నీ కూడా ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పని ఇప్పుడు కాదులే, రేపు కాదులే మా పని వాయిదా వేస్తూ ఉంటారు. అవునన్నా కాదని సత్యం. కానీ అధికంగా ఫలించాలని చెప్పానంటే పాపం నుంచి దూరంగా పారిపోవాలండి. బైబిల్లో నుంచి ఒక 2 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా విందామండి. ఒక వ్యక్తి పాపం నుంచి దూరంగా పారిపోయి అధికంగా ఫలించాడు. ఒక వ్యక్తి పాపమే కావాలని పరిగెత్తి నశించిపోయాడు.
ఒక వ్యక్తి పాపం నుంచి దూరంగా పారిపోయి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మరొక వ్యక్తి పాపం నుంచి పాపమే కావాలి, నాకు పాపం అంటే ఇష్టం అని చెప్పని పాపంలోకి పరిగెత్తిపోయి న్యాయాధిపతి కాస్త గుడ్డివాడిగా మరణించాడు. అద్భుతం అండి. బైబిల్లో యోసేపు అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. పొతిఫరు భార్య పాపం చేద్దాం రా అని చెప్పని యోసేపుని ప్రతిరోజు కూడా శోధిస్తూ ఉంటే యోసేపు ఒక గొప్ప మాట అన్నాడండి. ఆదికాండము 39వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 39, జెనసిస్ 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని పారిపోయాను. అమ్మా, ఇంత ఘోర దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకోలేనమ్మా, ఇంత పాపం నేను ఎట్లా చేస్తాను అని చెప్పని ఆయన తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోయాడు. ఫలితము చెరసాలలో వేయబడ్డాడు. జైల్లో వేసారు తీసుకెళ్ళి యోసేపుని. కానీ చెరసాలలో కూడా ప్రభువు యోసేపుని విడిచిపెట్టలేదే. అద్భుతంగా ఆ దేశానికి ప్రధానమంత్రి అయి ఆ దేశవాసుల కరువుని తీర్చేశాడండి. కానీ పాపమే కావాలని చెప్పని పరిగెత్తుకుని పోయాడు. ఎవరు? సంసోను. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పాపమే కావాలి పాపమే కావాలని చెప్పని న్యాయాధిపతి కాస్త పరాయి దేశంలో గుడ్డివాడిగా మారిపోయాడండి. తిరగట్రాళ్ళు ఎదుర్కొంటా. ఏమండి, ఫలించాలని చెప్పనంటే పాపం నుంచి దూరంగా పారిపోవాలండి. మనకి వాక్యం చూస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22లో, 2వ తిమోతి 2:22, నీవు యవనేచ్ఛల నుంచి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అలాగే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, 1 Corinthians 6 chapter 18th verse, జారత్వమునకు దూరముగా పారిపోడు. చాలండి. యవనేచ్ఛల నుంచి పారిపోమ్ము, జారత్వమునకు దూరంగా పారిపోమ్ము. పారిపో. ఎక్కడి నుంచి పారిపోవాలి? పాపము నుంచి దూరంగా పారిపోవాలి. అనేక అంశాలు ఈరోజు మాట్లాడుకున్నామండి. అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం, షారా గురించి మాట్లాడుకున్నాం, ఏలియా గురించి మాట్లాడుకున్నాం, హన్నా గురించి మాట్లాడుకున్నాం, పౌలు గురించి మాట్లాడుకున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మరి మనమేం చేయాలండి? మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదము గాక. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.